ఒక మాటలో చెప్పాలంటే ఏ మాట వినేటప్పుడు వినిపించిన తర్వాత కూడా సుఖాన్నే ఇస్తుందో ఆ మాట వాగ్మేయ తపస్సు. స్వ అంటే స్వశాఖ వేదం అని అర్థం. దాన్ని అధ్యయనం చేయటాన్ని అంటే విధిగా గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్యము మొదలైనటువంటి నియమాలను పాటిస్తూ అభ్యాసం చేసేది కూడా వాగ్మయ తపస్సు అయి ఉంది. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సు యొక్క ప్రసన్నత, సౌమ్యతము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి అనే ఇది మానస తపస్సు అనబడుతుంది. మనస్సుకు ప్రశాంతిని, స్వచ్ఛతను కలిగించుకోవటం మన ప్రసాదం అనబడుతుంది. సౌమ్యత్వం అంటే మంచి మనస్సు కలిగి ఉండటం. ఎవరి మనస్సు బాగా ఉంటుందో వారి ముఖం ప్రసన్నంగా కనిపిస్తుంది. మన ముఖాన్ని బాగా కనిపించేసేది మన అంతఃకరణమే కదా. అంతఃకరణం బాగా శుద్ధంగా ప్రశాంతతంగా ఉంటే ముఖాన్ని కూడా అంత ప్రశాంతతగా కనపడుతుంది. లేకపోతే చిట్లించుకొని ముఖంలాగా ఉంటుంది ఎప్పుడు. అందుకనే ఎవరైనా శాంతంగా కనిపిస్తే సౌమ్యంగా ఉన్నారంటాం. ఇక్కడ మనం మౌనం అనేదానికి మనస్సును నిగ్రహించడం అనే అర్థం చెప్పుకోవాలి. అసలైతే మౌనం అనే మాటకు మాటను నిగ్రహించటం అనే అర్థం. అయినా కూడా మనస్సును నిగ్రహించకపోతే మాటను నిగ్రహించడం కుదరదు కనుక అలా చెప్పుకోవాలి. ఇక్కడ కార్యం చేత కారణం చెప్పబడింది అని తెలుసుకోవాలి. మౌనం అనే మాటతో విశేషమైన మనోనిగ్రహాన్ని చెప్పి ఇక ఇప్పుడు ఆత్మనిగ్రహం అనే మాటతో సామాన్యమైనటువంటి మనోనిగ్రహాన్ని చెబుతున్నారు. ఆత్మనిగ్రహం అంటే మనస్సును అన్నిటి నుండి నిరోధించటం. కేవలం వాగ్విషయంలో మనస్సును కట్టడి చేస్తే అది మౌనం. అన్నిటి నుండి నిరోధిస్తే అది ఆత్మనిగ్రహం. భావశుద్ధి అంటే ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కపటం లేకపోవటం. ఇటువంటి దానిని మానసిక తపస్సు అంటారు. దీనిలోనే దయ మొదలైనవి కూడా కలిసిపోతాయి. రాగద్వేషాలు లేకపోవటం మన ప్రసాదమని, పరహితాన్ని కోరుకోవటం సౌమ్యత్యం అని కూడా నీలకంఠుల వారు చెప్పారు. ఇప్పుడు చెప్పిన కాయిక, వాచిక, మానసిక తపస్సు మనుష్యుల చేత ఆచరించబడి సత్వాది గుణభేదంతో 3 విధాలుగా ఎలా అవుతుందో భగవంతుడు చెప్పబోతున్నాడు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఆ 3 విధాలైనటువంటి తపస్సు పరమ శ్రద్ధతో, ఫలాకాంక్ష లేకుండా యోగయుక్తులైన జనంతో ఆచరించబడేటట్లయితే దానిని సాత్విక తపస్సు అని పిలుస్తారు. పరమశ్రద్ధ అనే పదానికి ఆస్తిక్య బుద్ధి అనే అర్థాన్ని చెప్పారు. వేద విజ్ఞానం మీద పూర్తి నమ్మకాన్ని ఆస్తిక్య బుద్ధి అని పిలుస్తారు. ఆ నమ్మకం ఉంటే కానీ ఈ తపస్సు కుదరదు. పరమశ్రద్ధతో చేయబడిన లేదా సంపాదించుకోబడిన కాయిక, వాచిక, మానసిక తపస్సు ఫలాకాంక్ష లేకుండా యోగ సాధనలో మనస్సు సమాధాన పడినదిగా చేయబడినట్లయితే అది సాత్విక తపస్సు అనబడుతుంది. తెలివిగలవారు ఇటువంటి తపస్సునే చేస్తారు. ఈ తపస్సే భగవంతుడికి బాగా నచ్చుతుంది. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. సత్కారము, సన్మానము, పూజ, గౌరవము మొదలైన వాటి కోసం దంభంతో ఏ తపస్సు అయితే చేయబడుతుందో దానిని రాజస తపస్సు అంటారు. అది చలము, అధ్రువము అయి ఉంది. కొందరు తపస్సును సత్కారం కోసం చేస్తారు. అంటే వారికి జనాల మెచ్చుకోలు కావాలి. ఇతడు చాలా సాధనపు గొప్ప తపస్వి అని అందరి చేత తాము
కీర్తించబడుతూ ఉండాలి అని కోరుకుంటారు. అందుకే సత్కారం కోసమే తపస్సు చేస్తారు. ఈ విధంగా సత్కారము, సన్మానము, పూజల కోసం చేసేటువంటి తపస్సు అసలైంది కాదు. ఇది రాజస తపస్సు. ఈ రాజసులు దంభంతో, అంటే తాము గొప్ప తపస్సు చేస్తున్నామని లోకంలో ప్రచారం కోసం తపస్సు చేస్తారు. ఇటువంటి తపస్సు రాజసం అనబడుతుంది. ఇది పెద్దగా ఫలాన్ని కూడా ఇవ్వదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఏదో కొద్దిగా ఫలాన్ని మాత్రమే ఇస్తుంది. అందువల్ల ఇది చలమైన తపస్సు అని పిలువబడుతుంది. చలం కనుకనే ఇది అధ్రువమైనది. అధ్రువం అంటే అశాశ్వతమని అర్థం. ఈ రాజస తపస్సుకు ఇహలోకంలోనే ఫలం దక్కనప్పుడు ఇక పరంలో ఏదేం ఫలాన్ని ఇస్తుంది? ఏదో శ్రమ. అందువల్ల ఇటువంటి తపస్సును చేయకూడదు. ఒట్టి శ్రమ పడినట్టుగా అవుతుంది అంతే. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదావృతం. మూఢ విశ్వాసంతో తనకు తానే పీడ కలిగించుకుంటూ లేదా ఇతరులను పాడు చేసేందుకోసం ఏ తపస్సు అయితే చేయబడుతుందో అది తామస తపస్సు అని చెప్పబడింది. బాగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూఢగ్రాహం అంటే అవివేకంతో చేస్తున్నటువంటి నిశ్చయం అని అర్థం. కొందరు పూర్తిగా వినరు, పూర్తిగా చదవరు. ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి, దేంతోనో ఎవరికో మంచిదయ్యింది అని తెలుసుకొని దాన్ని పట్టుకుంటారు. అది తమ కోసం చెప్పబడిందా లేదా, దాన్ని తాము చేయవచ్చా లేదా, దాని అవసరం తనకుందా లేదా అనే ఆలోచించుకోరు. ఇదే అవివేకం. వాళ్ళు చేస్తున్నారు, మనము చేసుకుందాం. వాళ్ళు పరిగెత్తున్నారు, మనం పరిగెత్తుదాం. ఈ అవివేకం గలవారు ఎవరు? ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళు తమలో తాము ఏవేవో నిశ్చయించుకుంటారు. అశాస్త్రీయమైన పనులు, సాధనాలు కూడా చేస్తారు. ఇలా అవివేక నిశ్చయంతో చేసే తపస్సు తామస తపస్సు అనబడుతుంది. ఇటువంటి తపస్సుతో వారు తమను తామే పీడించుకుంటున్నారు, కానీ దానివల్ల వేరే ప్రయోజనం లేదు. శరీరాన్ని పీడించుకున్నంత మాత్రంతో అది తపస్సు అయిపోతుంది అనుకుంటే అది తప్పే కదా. శరీరం పీడించుకుంటే అవుతుందా? లేదే. ఏకాదశి ఉపవాసం భగవంతుడికి ప్రీతికరం అని చెప్పారు కదా అని రోజుల తరబడి ఉపవాసం చేయటం తప్పు అవుతుంది. చాలామంది రోజుల తరబడి, శనివారము ఉపవాసమే, సోమవారం ఉపవాసమే, శాస్త్రం చెప్పని అటువంటి ఉపవాసాల వల్ల శరీర పీడ కలుగుతుంది, కానీ అది తపస్సు అనబడదు. అటువంటి దానిని తామస తపస్సు అంటారు. దానివల్ల తమో గుణమే పెరుగుతుంది. అందువల్ల తమో గుణంతో చేసే తపస్సు మరింత తమో గుణాన్నే పెంచుతుంది, కానీ అది వేరే ఏ ఫలానికి పనికిరాదు. ఈ తామస తపస్సు చేసేవారు పరులను పాడు చేయాలనే సంకల్పంతో కూడా ఉంటారు. పరులు పాడవటమే పరమ ప్రయోజనం అనుకుంటారు. ఇలా అవివేకంతో తమను తాము పీడించుకుంటూ పరుల వినాశాన్ని మనస్సులో ఉంచుకొని చేసే తపస్సు తామస తపస్సు అనబడుతుంది. ఆశక్యాని దురంతాని సమవ్యయ ఫలాని చ అసాధ్యాని చ కర్మాణి నారభేత విచక్షణః. తమకు చేతగానివి, అంతంలో చెడు ఫలాన్ని ఇచ్చేవి, నశించిపోయే ఫలం కలివి, అసాధ్యమైనటువంటి పనులను బుద్ధిమంతుడు చేయకూడదని శాస్త్రవాక్యం. శాస్త్రంలో చెప్పిన దానికే చెయ్యాలి. చెప్పని దాన్నే చేస్తే సత్ఫలం ఉండకపోగా దుష్ఫలాలు కూడా కలుగుతాయి. తమకు తామే ఊహించుకొని చేసే తప్పుడు పద్ధతిలో తపస్సు చేయకూడదు. ఉదాహరణకు రామాయణంలో శంభుకుడనేవాడు సశరీరకంగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నాడు. శరీర సమేతంగా వెళ్ళాలని ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేయసాగాడు.
శారీరకంగా స్వర్గానికి వెళ్ళగలిగే ఎటువంటి తపస్సును శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. అందువల్ల అది తామస తపస్సు అని పిలువబడుతుంది. అటువంటి తపస్సులు చేయకూడదు. దానివల్ల ఆత్మనాశనం కలుగుతుంది. ఇక ఇప్పుడు దానము 3 విధాలు అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అందులో సాత్విక దానాన్ని గురించి ముందుగా తెలపబోతున్నారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయదగినది అని ఏ దానమైతే ఉపకారం చేయని వాడికి దేశంలోనూ కాలంలోనూ పాత్రలోనూ ఇస్తారో ఆ దానము సాత్వికమని తెలుసుకోవాలి. చాలామంది దానం అనే పేరుతో ఇస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వటం వెనుక వారి మనస్సులో చాలా లెక్కలు ఉంటాయి. వీడు నాకు ఏదైనా ఉపకారం చేశాడా, లేదా రాబోయే కాలంలో నాకు వీడేదైనా ప్రత్యుపకారం చేస్తాడా, వీడికి ఇవ్వటంతో నాకేమైనా లాభం కలుగుతుందా, ఇది ఇవ్వటమే అవుతుంది కానీ సాత్విక దానం కాదు. అందుకే భగవంతుడు ఇక్కడ అనుపకారిణే అంటున్నారు. అంటే ప్రత్యుపకారం చేసే శక్తి లేనివాడికి అని అర్థం. వాడికి ప్రత్యుపకారంలో శక్తి లేదు అని తెలిసి కూడా, లేదా వాడు శక్తిమంతుడే అయినా కూడా వాడి నుండి ఏ అపేక్ష లేకుండా దానం చేయాలి. దాన్ని సాత్విక దానం అంటారు. ఎక్కడ చేసినా దానం దానమే అయినప్పటికీ కురుక్షేత్రము మొదలైన పుణ్యస్థలాల్లో చేసే దానానికి విశేషమైన ఫలాన్ని వేదం చెప్పింది. అందువల్ల మంచి దేశంలో చేసే దానము సాత్విక దానం అని పిలువబడుతుంది. ఇక దానం చేసేటప్పుడు దేశంతో పాటుగా కాలం కూడా బాగా ఉంటే దాని గురించి ఇక చెప్ప పనే లేదు. మనం కాలం అంటే సంక్రాంతి మొదలైన వేదం చెప్పిన పుణ్యకాలాలు, పర్వదినాలు, సంక్రమణ దినాలు, పండుగ రోజులు, ఇటువంటివి దానం చేయటానికి మంచి రోజులు. ఇక పాత్రత చూసి దానం చేయాలి అనే విషయాన్ని భగవంతుడు చెబుతున్నాడు. 6 అంగాలతో పాటుగా వేదాన్ని అధ్యయనం చేసి వేదార్థం తెలుసుకున్న జ్ఞాని కన్నా గొప్ప పాత్రుడు ప్రపంచంలో లేడు అని వేదం చెబుతున్నది. అటువంటి పాత్రుడికి చేసే దానం సాత్విక దానం. ఇక సామాన్యంగా చెప్పుకోవాలంటే ఎవరికి మన దానంతో చాలా అవసరం ఉందో అటువంటి వారు, అంటే ఎవరికి ఇస్తే మన ద్రవ్యము సద్వినియోగం అవుతుందో వారిని ఇక్కడ పాత్రులు అని తెలుసుకోవాలి. వేదాంగాలు తెలిసిన జ్ఞానులు, సత్పాత్రులు, అవసరం ఉన్న సామాన్య పాత్రులు. అందుకే భగవంతుడు సత్పాత్రే అనకుండా పాత్రే అని ప్రయోగించాడు. ఈ చెప్పిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని చేసే దానం సాత్విక దానం అనబడుతుంది. పాత్రుడికి ఇచ్చేటప్పుడు దేశకాలాలను చూసుకోవలసిన పని లేదు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. అయితే ఏది ప్రత్యుపకారాన్ని కోరి లేదా ఫలాన్ని ఉద్దేశించి పరిక్లేశంతో ఇవ్వబడుతుందో ఆ దానము రాజస దానం అని చెప్పబడింది. ఇక్కడ లోకంలో ఎక్కువగా రాజస దానులే కనిపిస్తున్నారు. వీడి వల్ల నాకు ఏదో ఉపకారం జరుగుతుంది అని కానీ, వీడికి ఇవ్వటం వల్ల దేవతలు సంతోషించి నాకు ఇహపరాల్లో మంచి ఫలాన్ని ఇస్తారనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని కానీ, పరిక్లేశంతో అంటే ఆయాసపడుతూ అయ్యో ఇవ్వవలసి వచ్చిందే అని మనసులో దుఃఖపడుతూ బయటకు మాత్రం నవ్వు నటిస్తూ ఇస్తారు. ఇది తప్పది. ఏ ప్రతిఫలాపేక్ష లేకోకుండా ప్రేమతో సమర్పణ బుద్ధితో భగవంతుడికి ఇస్తున్నాం ప్రత్యక్షంగా అని సమాధానంగా నమస్కారం చేయాలంతే. చాలామంది నవ్వు నటిస్తూ ఇస్తుంటారు. అది ఇలా చేసే దానాన్ని ఏమంటారంటే రాజస దానం అంటారు. ఇక్కడ పరిక్లిష్టం అనేది చాలా ముఖ్యమైన పదంగా కనిపిస్తుంది. ప్రత్యుపకారం కోసం, ఫలం కోసం చేసే దానం
అంత చెడ్డది కాకపోయినా అవి రెండింటితో పాటుగా పరిక్లిష్టం కూడా కలిస్తే అంటే ఇచ్చేటప్పుడు మనస్సు దుఃఖించి ఆయాసపడితే దానం పూర్తిగా చెడిపోతుంది. మనస్తృప్తిగా ఇవ్వాలి, ఎందుకంటే అది రాజస దానం అవుతుంది కదా. అటువంటి వారు పనంతా చేయించుకుంటారు, కానీ దక్షిణం ఇవ్వలసి వచ్చినప్పుడు బేరాలు మొదలు పెడతారు. డబ్బు వెళ్ళిపోతుంది అని చాలా మథన పడిపోతారు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదావృతం. ఏ దానం ఆదేశంలోనూ అకాలంలోనూ అపాత్రులకు ఇవ్వబడుతుందో మరియు అసత్కృతంగాను అవజ్ఞాతంగాను ఇవ్వబడుతుందో అది తామస దానం అనబడుతుంది. తామస దానానికి ఎంత చెప్పుకొచ్చారు. పుణ్యదేశం కాని దేశంలో అంటే చెడు పనులు జరుగుతూ ఉన్న చోట, మ్లేచ్ఛులు అశుచి పదార్థాలు నిండి ఉన్న చోట అపాత్రులకు చేసే దానం తామస దానం. అకాలంలో అంటే పుణ్యానికి కారణమని ప్రసిద్ధి చెందిన సంక్రమణము మొదలైన పర్వదినాలు కాని రోజుల్లో అపాత్రులకు చేసే దానం తామస దానం అవుతుంది. దేశకాలాలు బాగున్నప్పటికీ అపాత్రులైన మూర్ఖులు, దొంగలు మొదలైన వారికి చేసే దానం కూడా తామస దానం అవుతుంది. దేశకాలాలు బాగున్నప్పటికీ అపాత్రులకు దానం చేయకూడదని దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. దేశకాలాలు బాగున్నప్పుడు పాత్రుడైన వాడికి అసత్కృతంగా అంటే ప్రియాన్ని కలిగించే మంచి మాటలు లేకుండా, పాద ప్రక్షాళన మొదలైన గౌరవాలు లేకుండా, కూర్చోబెట్టి సత్కారం చేసి పూజలు మొదలైనవి చేయకుండా అగౌరవభావంతో చేసే సత్పాత్ర దానం కూడా తామస దానమే అవుతుంది. అవజ్ఞాతంగా అంటే పాత్రులైన దానిని ధిక్కరించి అవమానపరిచే చేసే దానం ఏదైతే ఉందో అది కూడా తామస దానమే. ఇప్పటి వరకు చెప్పిన యజ్ఞము, దానము, తపస్సు మొదలైన వాటిని సద్గుణాన్ని కలిగించే ఉపదేశాన్ని భగవంతుడు ఇప్పుడు చేయబోతున్నాడు. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని బ్రహ్మకు 3 విధాలైన నిర్దేశము చెప్పబడింది. పూర్వం దాని చేత బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు చేయబడ్డాయి. ఓం తత్ సత్ అని బ్రహ్మకు 3 పేర్లు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.